స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 9ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, దానికి ముందు ఈ ఛానల్ మీరు విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని చూడండి. మీకు మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ ఏమాత్రం యూస్ఫుల్ అవుతుందని అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఆలస్యం చేయకుండా డిఏలోకి వెళ్ళిపోవచ్చు. డిఏ నెంబర్ 9. ఓకే, స్టడీ ది ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఓకే, ది డేటా గివెన్ బిలో ఈజ్ రిలేటెడ్ టు ది సేల్ ఇన్ రూపీస్. గుర్తుపెట్టుకోండి, సేల్ ఇన్ రూపీస్ అని ఇచ్చాడు. ఓకే, ఆఫ్ 5 షాప్స్ ABCDE ఆన్ మండే అండ్ ట్యూస్డే. ఓకే, ABCDE అనే 5 షాపులు ఉన్నాయి. వాటి యొక్క సేల్ అంటే ప్రతి షాప్లో వాటి యొక్క సేల్ అనేది మనీలో ఇచ్చాడు. అంటే షాప్ ఏలో 100 రూపాయల వ్యాపారం జరిగింది, షాప్ బిలో 200 రూపాయల వ్యాపారం జరిగింది, అలా మనీ రూపంలో ఇచ్చాడు. ఓకే, సేల్ అయింది ఎంత? ABCDE అనే షాపుల్లో మండే అండ్ ట్యూస్డే 2 రోజుల్లో ఎంత సేల్ అయింది అనేది ఇచ్చాడట డేటాలో. ది పై చార్ట్ గివెన్ బిలో షోస్ ది పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సేల్ ఆఫ్ ఈచ్ షాప్ ఆన్ మండే. ఓకే, ఈ పై చార్ట్ అనేది ప్రతి షాప్లోనూ ఎంత సేల్ అయింది, ఎంత అమౌంట్ సేల్ అయింది పర్సంటేజెస్లో ఇచ్చాడు. ఇది ఓన్లీ ఈ పై చార్ట్ ఓన్లీ మండేకి మాత్రమే ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మండే అని మెన్షన్ చేశాడు, గుర్తుపెట్టుకోండి. ఈ పై చార్ట్ ఓన్లీ మండేకి సంబంధించి. మండేలో 100% సేల్ జరిగితే అందులో షాప్ ఏలో 15%, షాప్ డీలో 12%, షాప్ ఈలో 25% జరిగింది ఈలో. ఓకే, సో ఇది వాళ్ళు ఇచ్చింది. ఓకే, ఈ టేబుల్ దేని గురించి ఇచ్చాడు చూద్దాం. ది టేబుల్ గివెన్ బిలో షోస్ ది రేషియో ఆఫ్ సేల్ ఆన్ మండే అండ్ ట్యూస్డే ఫర్ ఈచ్ షాప్. ఓకే, ఇక్కడ మండే మనకి ఈచ్ షాప్ వస్తుంది కదా, దానికి అలాగే ఆ మండే వచ్చిన దానికి ట్యూస్డే వచ్చిన దానికి ఇక్కడ రేషియో ఇచ్చాడు. ఓకే, ఈచ్ షాప్కి. ఓకే, నేను చాలాసార్లు మొదటి నుంచి చెప్తాను, ఫస్ట్ మనం డిఏ స్టార్ట్ చేసేటప్పుడు నోట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే త్వరగా ఫినిష్ అవుతుంది, త్వరగా చేయడానికి పాసిబిలిటీ ఆస్కారం ఉంటుంది. సో మనం చూసుకున్నట్టయితే కనుక నోట్ చూసుకుందాం. నోట్ ఏమి ఇచ్చాడు? 2 నోట్లు ఇచ్చాడు. బీస్ సేల్ ఆన్ మండే ఈస్ డబల్ దట్ ఆఫ్ ఏ సేల్ ఆన్ మండే. ఓకే, ఇది ఏ సేల్ కదా, ఇది బీ సేల్ కదా, ఇది A × 2 అవుతుందంట, ఏకి డబల్ అవుతుందంట బీసీఎల్. అదే ఫస్ట్ నోట్లో ఇచ్చాడు. ఓకే, మనం చూసుకున్నట్టయితే టోటల్ ఇప్పుడు డిఏ చేద్దాం మనం. ఈ టోటల్ ఈ పై చార్ట్ మొత్తం 100% అనుకుంటే అందులో A 15%, E 25%, D 12%, బీసీలు మనకు తెలియదు. సో 15 + 25 = 40, 40 + 12 52 అంటే 100లో 52 ఈ 3 వచ్చినాయి. రిమైనింగ్ 48 అనేది ఈ రెండింటికైనా B + Cకేనా? ఓకే, ఇప్పుడు Bలో ఏముంది? రిమైనింగ్ 48% B + C. ఇది సరిగ్గా చూసుకుంటే X + Y% ప్లస్ X - Y% = 48 అంట, అంతే కదా, 48%. మనం పర్సంటేజ్ని క్యాన్సిల్ చేసుకుంటే X + Y ప్లస్ X - Y = 48 అవుతుంది, అవునా? ఓకే, ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే ఇక్కడ బి సేల్ అనేది ఏ సేల్కి డబల్ అంట. అంటే A 15% అయితే బి ఎంత పర్సెంట్? 30% అవుతుంది. ఇప్పుడు B + C 48% అనుకుంటే B ఒకటే 30% అని వచ్చేసింది. అంటే B 30%, ఏ ఎంత రిమైనింగ్ 18%. 48లో రిమైనింగ్ సిఏ కదా. ఓకే, B 30 అయితే రిమైనింగ్ 18 C. ఓకే, 18%. సరిగ్గా చూసుకుంటే మనకి ఇక్కడ X + Y 30 అయింది. X + Y పర్సంటేజ్ ఈ పక్క 30% కదా, 30% పర్సంటేజ్, X + Y పర్సంటేజ్ క్యాన్సిల్ చేస్తాం. అందుకు X + Y = 30 అని, X - Y = 18 అని వేసుకుంటే ఈ రెండు ఈక్వేషన్ చూసుకుంటే -y + y క్యాన్సిల్ అయిపోయి 2x = 48 అవుతుంది. అప్పుడు x = 24 అవుతుంది, అవునా? ఈ 2 ఇందులో 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. X 24 అయింది. X 24 అయిందంటే
వై ఎంత అవుద్ది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x24 అయితే వై వాల్యూ 6 అవుతుంది. అవునా, వై వాల్యూ 6 అవుతుంది. కరెక్టే కదా. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చింది. ఓకే, ఇంతవరకు వచ్చేసింది మనకి. ఇప్పుడు టోటల్ సేల్ ఆన్ మండే ఏ మండేకి సంబంధించిన టోటల్ సేల్ ఇచ్చాడు. ఎంతంట టోటల్ ఈ పై చార్ట్ మొత్తం ఎంత అన్నది ఇచ్చాడు. టోటల్ సేల్ ఏబిసిడిలో మొత్తం సారీ టోటల్ పై చార్ట్ కాదు, ఏ సేల్ ఆన్ మండే అంటే ఓన్లీ 15% మాత్రమే సేల్ ఇచ్చాడు. ఇక్కడ ఓన్లీ 15% సేల్ మాత్రమే ఇక్కడ నోట్ 2లో ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, ఏలో టోటల్ 15% సేల్ కదా, అది ఎంతంట 25 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఇక్కడ ఇంటూలు పెట్టలేదని ఏమనుకోండి, కానీ ఇక్కడ ఇంటూలు ఉంటాయి. ఓకే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్లో మనం ఏం వేసుకుంటాం 24, వై ప్లేస్లో 6 వేసుకుంటాం. సింపుల్గా చూసుకున్నట్టయితే 600 600 6 పాతికలు 150 750 ఇంటూ 24. సో 750 1500 అంటే 15000, 2 750 1500 కాబట్టి 15000, 4 750లో 3000, టోటల్ 18000 అవుతుంది. ఇది అంటే ఇది 15% అనేది 18000 అయింది మనకి. అవునా, బి ప్రకారం ఏ యొక్క సేల్ 18000 అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం టేబుల్లో వేసుకుందాం, ఇంకో ఎంటీ స్లైడ్ తీసుకుని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా ఒక టేబుల్ వేసుకోవచ్చు. ఏ బి సి డి ఈ. ఓకే, టేబుల్ ఏడు వస్తుంది ఫైనల్గా. ఓకే, ఇది మండే, ఇది ట్యూస్డే. మండేలో ఏ ఎంత అనుకున్నాం 15%. 15% అంటే ఎంత అన్నాం 18,000 వచ్చింది కదా మనకి. 18,000 15% 18,000 అయితే 15% 18,000 అయితే 100% ఎంత, పర్సెంట్ క్యాన్సిల్. 15 ఇందులో 1 టైం అంటే 32 times 1200. 1% ఈజ్ ఈక్వల్ టు 1% అనేది 1200 అట. అప్పుడు 100% ఎంత, 100% ఎంత, ఇంకో 2 సున్నాలు యాడ్ చేయడం కదా. 100% ఎంత అవుతుంది 12,000 అవుతుంది. అంతేనా, వెయిట్ 100% అనేది 1,20,000 అంతే కదా. ఇంకో 2 సున్నాలు యాడ్ చేస్తాం అంతే. 1,20,000 అవుతుంది 100% అనేది. ఓకే, 100% అనేది టోటల్ కదా, టోటల్ మండే కదా, 1,20,000 అవుతుంది అంటే. ఓకే, ఇప్పుడు చూసుకుంటే 1% అనేది 1,200 మనకు వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు బీలో ఎంత పర్సెంట్ అన్నాం మనం 30% అనుకున్నాం కదా. బి 30% అంటే ఇక్కడ బి 30% అంటే 1200 ఇంటూ 30 ఎంత, ఇంటూ 30 చేయాలి. ఎంత అవుద్ది 3 12 36, 3 సున్నాలు అంటే 36,000. ఓకే, సి చూద్దాం ఇప్పుడు. సి ఎంత 18%, 18 ఇంటూ 1200 అంటే ఇక్కడ ఎంత వేయాలి 18 వేయాలి. 18 ఇంటూ 1200 సి ఎంత 12 18 180 36, 12 18 180 36, 6 1 216, ఈ ఒక 2 సున్నాలు 21,600 అంతే కదా. నెక్స్ట్ డి చూసుకుంటే 12%. 12% అంటే 1% 1200, 12% అంటే 12 12 144, 144,000 అంటే 14,400. ఓకే, ఈ చూసుకుంటే 25%. 25% కాబట్టి 1200 ఇంటూ 1% 1200 కాబట్టి ఇంటూ 25% కదా మనకు కావాల్సిన 25 అని సింపుల్గా చూడండి. 12 ఇంటూ 25 అంటే 250 50 300 ప్లస్ 2 zeros 30,000 అవుతుంది. 30,000. సో ఇక్కడ మండే మనకు పూర్తిగా వచ్చేసింది. ఇక్కడ పూర్తిగా మండే వచ్చేసింది. ఇప్పుడు ట్యూస్డే చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇది పక్కన ఉన్నదంతా అరేంజ్ చేసేస్తాను చూడండి. ఇప్పుడు
ఓకే, ఇప్పుడు మండే అయిపోయింది, ట్యూస్డే చూసుకోవచ్చు. ట్యూస్డే చూసుకుంటే ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, మండే ఎంత అయితే ఇచ్చాడు దానికి ట్యూస్డేకి రేషియో ఇచ్చాడు. మండే టోటల్ సేల్కి ట్యూస్డే టోటల్ సేల్కి రేషియో ఇచ్చాడు. ఏలో ఎంత 3:2 అట. అంటే 18,000 3 పార్ట్స్ అయితే ఇది 2 పార్ట్స్ అంట. 3 పార్ట్స్ 18,000 అయితే 2 పార్ట్స్ అంట. 6 18, 6,000, 6,000, 12,000. ఇదంతా 6 18, ఇది ఒక 3 సున్నాలు, 6,000, 6,000, 12,000 అవుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ బి చూసుకుంటే 6:5 అని ఇచ్చారు. 6 అంటే 6 పార్ట్స్ 36,000 అయితే 5 పార్ట్స్ ఎంత? 6 పార్ట్స్ అంటే 6,000, 5 పార్ట్స్ ఎంత? 30,000. అంతేనా? 30,000. ఓకే, నెక్స్ట్ ఎంత? సిలో 4:5 ఇచ్చారు. సరిగ్గా చూసుకున్నట్టయితే 4:5 అంటే 4 పార్ట్స్ 21600 అయితే 5 పార్ట్స్ ఎంత? 4 5 20, 4 4 16, 0 0 0 0 0 2 5 5 25 27, 27,000. అంతేనా? ఓకే, నెక్స్ట్ డి చూసుకున్నట్టయితే 12:5 ఇచ్చారు. అంటే సరిగ్గా చూసుకుంటే 12 పార్ట్స్ 144 అయితే 144,000, 14,400 అయితే 5 పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్ ఇదే కదా, ఇది 12 పార్ట్స్ అయితే చూడు, ఇది ఇందులో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 5 60, 60నే 2 సున్నాలు, 6,000. ఓకే, నెక్స్ట్ ఈ చూసుకుంటే 6:5 అని ఇచ్చారు. 6 సరిగ్గా చూడండి, 6 పార్ట్స్ 30,000 అయితే 5 పార్ట్స్ ఎంత? 6 పార్ట్స్ 30,000 అయితే 6 పార్ట్స్ 30,000, 5 పార్ట్స్ 25,000 అయినా 5 times 000, 5 5 25, 3 సున్నాలు. ఓకే, ఇప్పుడు టోటల్ ఇది ఎంత అవుతుందో లెక్కేసుకుందాం. ఇది ఒక 5,000 అలా లెక్కేద్దాం. ఓకే, ఇది 6,000. 5 6 11, 11 2 13, 13 7 20, ఇది 20,000. ఇది ఒక 10,000, ఇది ఒక 30, 40, 40నే 20, 60, 60నే 20, 80, 80నే 20, 1,00,000. సో ఇది 1,00,000 టోటల్ ట్యూస్డే సేల్. 1,00,000. ఓకే, ఇక్కడికి మనకి పూర్తిగా టేబుల్ అయితే వచ్చేసింది. ఈ పక్కన ఉన్నదంతా అరేంజ్ చేసేస్తాను, వెయిట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఇఫ్ బి సేల్ ఆన్ ట్యూస్డే ఈజ్ 250 per article, సి సేల్ ఆన్ ట్యూస్డే ఈజ్ 300 per article, డి సేల్ ఆన్ ట్యూస్డే ఈజ్ 40 per article, then what is the ratio between the number of articles sold by B, C, D అనేది. అసలు మనకి ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి? ఓవరాల్గా ప్రతిరోజు అంటే మండే ట్యూస్డే ఈ 2 రోజులు షాప్ ఏలో మండే 18,000 రూపాయలు సేల్ జరిగింది. అందులో ఏమమ్మారు, ఒక్కొక్కటి ఎంతో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఇచ్చారు అన్ని ఆర్టికల్స్ అమ్మారు, ఒక్కొక్క ఆర్టికల్ 250 అని. ఫర్ ఎగ్జాంపుల్ బీ సేల్ ఆన్ ట్యూస్డే, టోటల్ బీ సేల్ ఎంత ట్యూస్డేలో? 30,000. అవునా? ఇదేంటి టోటల్ ఆ రోజు అమ్మిన అమౌంట్, ఇంత అమౌంట్ అమ్మారు వాళ్ళు. సో అందులో ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ ఎంత? ఇంత అమౌంట్కి సరిపడా ఆర్టికల్స్ అమ్మారు. అందులో ఒక్కొక్క ఆర్టికల్ ఎంత? 250 అంట. అంటే ఎన్ని ఆర్టికల్స్ అమ్మినట్టు? 30,000/250. 0 క్యాన్సిల్. 300లో 4 మూలు 12 అంటే 120. అంటే బి ఎన్ని ఆర్టికల్ అమ్మాడు ట్యూస్డే? 120 ఆర్టికల్స్ అమ్మినట్టు. అవునా? అంతే. సేమ్ అలాగే సి సేల్ ఆన్ ట్యూస్డే ఈజ్ 300 per article. ఒక్కొక్క ఆర్టికల్ 300 అంట. సి ట్యూస్డే ఒక్కొక్క ఆర్టికల్ 300. సి ట్యూస్డే టోటల్ ఎంత? 27,000. సారీ, 27,000. ఒక్కొక్క ఆర్టికల్ ఎంత? 300. అంటే 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 9 3 27. అంటే సి ఓవరాల్గా ఆ రోజు అమ్మిన ఆర్టికల్స్ ఎన్ని? 90 ఆర్టికల్స్ అమ్మాడు. అలాగే డి సేల్ ఆన్ ట్యూస్డే per article 40 రూపీస్. డి సేల్ అంతా 6,000 ఆ రోజు. ఏ రోజు? ట్యూస్డే. ఒక్కొక్క ఆర్టికల్ ఎంత? 40.
40 రూపీస్ per ఆర్టికల్. 00 క్యాన్సిల్ 1 4 4 4 5 20 0 అంటే టోటల్ డి ఎన్ని ఆర్టికల్స్ అమ్మాడు 150 ఆర్టికల్స్ అమ్మాడు. ఇప్పుడు ఈ అన్నిటికి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చేసినాయి కదా, ఇక్కడ వీటికి రేషియో అడిగాడు అంతేనా. వాట్ ఈస్ ద రేషియో, ఇదిగో రేషియో బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ అండ్ BCD వరుసగా అడిగాడు. అంటే 120:90:150. 0 0 0 క్యాన్సిల్ చేస్తే 3 టేబుల్లో 4 టైమ్స్ 3 3s are 9 5 3s are 15 3 5s are 15. ఓకే, ఆన్సర్ ఎంత 4:3:5 ఆన్సర్ బి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోయినట్టయితే ఇఫ్ ది రేషియో ఆఫ్ సేల్ ఆన్ మండే, ఓకే ఏ సేల్ ఆన్ మండే రేషియో అడిగాడు ఇక్కడ. ఏ సేల్ ఆన్ మండే టు వెన్స్డే ఈ 6:5. సరిగ్గా చూసుకుంటే ఇక్కడ వెన్స్డే అనేది ఇవ్వలేదు కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏ సేల్ అనేది 18,000 మండేలో. 18,000 6 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ ఎంత అన్నాడు. సింపుల్గా 6 మూలు 18 3,000 5 మూలు 15,000. వెన్స్డే ఏ సేల్ ఎంత 15,000. ఓకే, అండ్ ద రేషియో ఆఫ్ బి సేల్ ఆన్ మండే టు వెన్స్డే ఈజ్ 3:2. బి సేల్ మండే టు వెన్స్డే ఇచ్చాడు, మళ్ళీ మండే నుంచి వెన్స్డేకి ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే మండే ఎంత 36,000 బి సేల్. అది ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్ అంట. 2 పార్ట్స్ ఎంత అని అడిగాడు. 3 12 36 2 12 24 అంటే 24,000 బి సేల్ వెన్స్డే, అంతే కదా. ఓకే, అలాగే ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఏ సేల్ ఆన్ ట్యూస్డే అండ్ వెన్స్డే, అంతేనా. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఏ సేల్ ఆన్ ట్యూస్డే అండ్ వెన్స్డే టుగెదర్ బి సేల్ ఆన్ ట్యూస్డే అండ్ వెన్స్డే టుగెదర్. సరిగ్గా చూసుకుంటే ఇక్కడ యావరేజ్ అడిగాడు. ఏంటి యావరేజ్, ఏ సేల్ ఎప్పుడెప్పుడు ట్యూస్డే అండ్ వెన్స్డే రెండిట్ల యొక్క టోటల్ ఎంత ట్యూస్డే అండ్ వెన్స్డే ఏలో 27,000 12,000 15,000 27,000. అలాగే టుగెదర్ అండ్ బీ సేల్ అండ్ ట్యూస్డే అండ్ వెన్స్డే టుగెదర్. బీ సేల్ ట్యూస్డే వెన్స్డే ఎంత 30,000 24,000 54,000 54,000. ఈ రెండిట్లోకి యావరేజ్ అడిగాడు. 0 0 0 1 1 6 ఎంత 8/2 81,000/2 40,500 అంతేనా 2 ఇందులో అంటే ఆన్సర్ సి. అర్థమైంది కదా. క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోయినట్టయితే ఇఫ్ ది సేల్ ఆఫ్ ఈచ్ షాప్ ఆన్ ట్యూస్డే ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ సర్కిల్. ఓకే, ట్యూస్డేలో ఉన్న ప్రతి షాప్ని ఒక సర్కిల్లో డిస్క్రైబ్ చేయమన్నాడు, ఒక పై చార్ట్. దెన్ వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సి సేల్ ఆన్ మండే. ఓకే, 2 degrees డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సి సేల్ ఆన్ ట్యూస్డే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే మండేని అలాగే ట్యూస్డేని కూడా ఒక సర్కిల్లో డిస్క్రైబ్ చేయమన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, మండేని డిగ్రీస్లో డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. అంటే మండేని పర్సంటేజ్లో డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. అంటే మండే టోటల్ 100%, మండే టోటల్ 100%, ట్యూస్డే టోటల్ 360 degrees. అందులో మండే సేలు ట్యూస్డే సేల్కి రేషియో అడిగాడు. అర్థమైందా. ఏమీ లేదు, టోటల్ మండేని అర్థం అవ్వలేదన్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను వినండి. టోటల్ మండే సేల్ 100% అనుకోమన్నాడు. టోటల్ ట్యూస్డే సేల్ 360 degrees అనుకోమన్నాడు. అదే ఇక్కడ ఇచ్చింది, ఒక సర్కిల్లో డిస్క్రైబ్ చేసుకోండి అని చెప్పాడు. సో అందులోను మండేలో సేలు ట్యూస్డేలో సేల్కి రేషియోలు వస్తాయి కదా, వాటికి రేషియో అడిగాడు. ఇందులో డిగ్రీస్లోను ఇందులో డిగ్రీస్లోను ఇందులో పర్సంటేజ్లోనూ వస్తుంది కదా, వాటికి రేషియో అడిగాడు. సింపుల్గా చూసుకుంటే 100% అనేది 1,20,000. 1,20,000 అనేది 100% అయితే సిసిఎల్ ఎంత మండే 21,600 ఎంత పర్సెంట్ అని అడిగాడు. సింపుల్గా ఎంత పర్సెంట్, ఈ 2 0 క్యాన్సిల్ చేస్తే 4 0
సింపుల్ చూసుకున్నట్టయితే 4 మూలు 12, 4 5 20, 4 4 16. ఓకే, 3 ఎక్కువ ఇందులో ఒక 3 3 3 8 24 అంటే 18%. ఇది 18 ఇది ఈజ్ టు ఇదెంత డిగ్రీస్ డిస్ట్రిబ్యూషన్ CCL ఆన్ ట్యూస్డే. CCL ఎంత 27,000. టోటల్ సేల్ ఎంత 1 lakh. అంతేనా 1 lakh. 1 lakh అనేది 360 degrees అయితే 27,000 ఎంత ఎన్ని డిగ్రీస్? సింపుల్గా ఈ 3 సున్నాలు క్యాన్సిల్ చేసి ఈ 0 క్యాన్సిల్ చేస్తే ఇదంతా 5 సార్లు 2 ఎక్కల్లో ఇది 18 సార్లు. ఓకే, 27 × 18/5 వచ్చింది. ఇది డిగ్రీస్లో. సో దీనికి రేషియో అడిగాడు. 27 × 18/5 ఇది ఈ రెండింటికి రేషియో అడిగాడు. ఈ 18 క్యాన్సిల్ అయిపోతుంది కదా. అలాగే ఈ 5ని ఇటు తీసుకొస్తే 5:27 అవుతుంది. ఇది దాని యొక్క రేషియో. ఓకే, ఆన్సర్ ఏ. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే చూడండి, ఇక్కడ క్వశ్చన్ని కొంచెం వేరేగా అడిగాడు. ఏంటది? ది గివెన్ టేబుల్ షోస్ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ ఆఫ్ ఈచ్ షాప్ ఫ్రమ్ ట్యూస్డే టు వెన్స్డే. ఓకే, ట్యూస్డే నుంచి వెన్స్డేకి ప్రతి షాప్లో ఎంత % పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది ఇక్కడ టేబుల్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ వెన్స్డే టోటల్ సేల్ వచ్చేసినట్టేనా? ఇక్కడ వెన్స్డే టోటల్ సేల్ వచ్చేసింది కదా, అంతే కదా, సింపుల్. ఇప్పుడు వెన్స్డే టోటల్ సేల్ ఎంత అవుతుంది? ట్యూస్డే నుంచి వెన్స్డేకి ఎంత % అని ఇచ్చాడు. ఇక్కడ ఎంత % పెరిగింది లేదా తగ్గింది అని. 25% పెరిగింది. ట్యూస్డే 12,000 అయితే 25% పెరిగింది షాప్ ఏలో ట్యూస్డే నుంచి వెన్స్డేకి వెళ్ళేటప్పటికి. అంటే 25% అయితే 1/4 పెరిగింది. 1/4 అంటే ఎంత? 3,000. 3,000 పెరిగిందంటే ఎంత? అంతకుముందు 12,000, ఇప్పుడు 3,000 పెరిగింది. అంటే ఇదంతా 15,000. అలాగే 20% తగ్గింది బీలో. 20% తగ్గిందంటే అంతకుముందు ఎంత? 30,000. 30,000లో 20% అంటే 10% అంటే 3,000. 20% అంటే 6,000. 30,000లో 6,000 తగ్గింది అంటే ఎంత? 24,000. నెక్స్ట్ 33/1/3% తగ్గింది. 33/1/3% తగ్గింది అని అంటే దాని అర్థం 1/3 తగ్గింది అంటే 2/3 అయ్యింది. 3 పార్ట్స్కి 1 పార్ట్ తగ్గింది. 3 పార్ట్స్ ఉండాల్సింది 2 పార్ట్స్ అయింది. 3 పార్ట్స్ ఎంత? 27,000 అయితే అందులో 1 పార్ట్ తగ్గింది అంటే ఎంత? 9,000 తగ్గింది. అంటే 2 పార్ట్లే ఉంది. 2 పార్ట్లు ఎంత వాల్యూ? 2 పార్ట్ల యొక్క వాల్యూ ఎంత అవుద్ది? 9 మూలు 27 కాబట్టి 9 18,000 అవుతుంది. అంతేనా? 1 పార్ట్ తగ్గింది కాబట్టి 18,000. ఓకే, నెక్స్ట్ 300% పెరిగింది. అంటే 100% ఉండేది 300 అయింది. 300 పెరిగింది అంటే ఎంత అయింది? 400 అయింది. అంటే 100% 300% పెరిగింది అంటే ఎంత? 100% అంటే ఎంత? 6,000. 300% అంటే ఎంత? 18,000. అంతే కదా, ఇంటూ 3. 100% అంటే 6,000. 100% అంటే 6,000. 300% అంటే ఎంత? అంటే 3 చేయడమే కదా, అంటే 18,000. 18,000 పెరిగింది. 18,000 పెరిగిందంటే ఎంత అయినట్టు? అంతకుముందు 6,000, ఇప్పుడు 18,000. ఎంత? 6, 18, 24,000. అంతేనా? 24,000. అలాగే ఈ చూసుకున్నట్టయితే 24% తగ్గింది. 24% తగ్గిందంటే 100% ఉండేది 24% తగ్గింది అంటే 76%కి వచ్చేసినట్టేనా? 100% అనేది 25,000 అయితే 76% ఎంత? ఈ 2 క్యాన్సిల్. 76 × 25 సింపుల్గా 70 × 250 కాబట్టి 20 × 25 × 25 ఏం చేసిన 7600/4 అని వేసుకుంటాను నేను. అంత ఒక 4 4 9 4 0 ఇది 0 అంటే 19,000. ఇది 19,000 అంతే కదా. ఇప్పుడు టోటల్ వెన్స్డే వాల్యూ వచ్చేసింది ఈ టేబుల్ ప్రకారం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. బై వాట్ పర్సెంట్ ది సేల్ ఆఫ్ ఆల్ 5 షాప్స్ టుగెదర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ ఫ్రమ్ మండే టు వెన్స్డే. సరిగ్గా చూసినట్టయితే ఇక్కడ వీడు ఏమడిగాడంటే టోటల్ సేల్ అడిగాడు. టోటల్ వెన్స్డే సేల్ అడిగాడు. టోటల్ వెన్స్డే సేల్ ఎంత?
ఇదొక 5,000, 4,000, 9,000, 9,000, 8,000, 9, 8 ఎంత 17, 17, 4, 21, 21ని 9, 30, అంటే ఇది 30,000, 30,000. అలాగే 10, 20, 30, 30, 10, 40, 40, 20, 60, 60ని 10, 70, అంతే కదా, 70, 70,000, 70,000. టోటల్ ఎంత వెన్స్డే సేలు? 70, 30, లక్ష. టోటల్ వెన్స్డే సేలు 1,00,000. ఇప్పుడు ఇక్కడ ఏమిటి, వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సేల్ 5 షాప్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఫ్రమ్ మండే టు వెన్స్డే అన్నాడు. అంటే మండే టు వెన్స్డే అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అంటే మండేలో ఎంత ఉందో ట్యూస్డేకి వెళ్ళేటప్పటికి ఎంత తగ్గింది అని అడిగాడు. దాని అర్థం మండే ఎంత ఉంది, మండేతో కంపేర్ చేశాడు. 1,20,000 మండే ఉంది. ఇప్పుడు ట్యూస్డేకి వెళ్ళేటప్పటికి ఎంత తగ్గింది, 1,00,000 అయిపోయింది. అంటే 20,000 తగ్గింది, 20,000 తగ్గింది, అంటే డిక్రీజ్ అయింది, 20,000 తగ్గింది. అప్పుడు 20,000 ఎంత పర్సెంట్, 1,20,000లో సింపుల్గా ఈ 4 సున్నాలు క్యాన్సిల్ చేసేస్తే ఈ 1 టైమ్ 2 టేబుల్లో 6 టైమ్స్ 1/6 అంటే ఎంత, సింపుల్గా 16.66%. ఆన్సర్ ఈ 16.67%. ఆన్సర్ ఈ. అర్థమైంది కదా? ఓకే, ఇది క్వశ్చన్. ఓకే, చూసారు కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఆ మోటివేషన్తో, ఆ ఎంకరేజ్మెంట్తో నేను మరిన్ని వీడియోస్, రోజుకి ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ నేను ఇంకా ఎక్కువ పెట్టడానికి నా ఎఫర్ట్స్ ఎక్కువ పెడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓకే.